అందరికీ నమస్కారం. తెలుగు సాహితీ బాల కార్యక్రమం ద్వారా తెలుగు సాహిత్యాన్ని బాలలందరికీ పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి తెలుగు సాహితీ బాలలో ఈ రోజున మినీ కవిత గురించి, దానికి సంబంధించి డాక్టర్ రంగారావు గారు, అదే విధంగా అలసిటి ప్రభాకర్ గారి గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాటి మహాభారత పద్యంలో 18 పర్వాలైతే నేటి ఆధునిక వచన కవిత 18 లైన్లే అన్నారు పెద్దలు. అలాంటి వచన కవిత కాలక్రమంలో మినీ కవిత్వమే కూడా వర్ధిల్లింది. శ్రీశ్రీ నుంచి కాళోజీ వరకు అనేక మంది ఆధునిక కవులు కూడా వారికి తెలియకుండానే ఈ యొక్క మినీ కవిత్వాన్ని చెప్పారు అని చెప్పొచ్చు. ఉదాహరణకి శ్రీశ్రీ గారి అనే కవిత చూస్తే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాచర్యంలో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అదే విధంగా చంద్రసేన్ గారి జీవితం అనే మినీ కవిత, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ఈ ప్రయాణం. అదే విధంగా జయప్రకాష్ నారాయణ గారి మరణం గురించి కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి 3 పంక్తులు, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది. ఈ విధంగా మినీ కవితలో కనిపించేటువంటి విశిష్టమైన లక్షణాలు ఏమిటి అంటే స్పష్టత, సూటిదనం, సంక్షిప్తత, సరళత, వ్యంగ్యం. ఇవన్నిటితో పాటు శీర్షికకి ఒక పేరు పెడతారు. అదే విధంగా మినీ కవిత ఎన్ని లైన్లైనా ఉండవచ్చు, అంటే సుమారుగా 5-6 లైన్లు లేదా 10 లైన్ల లోపు ఉంటే అది మినీ కవిత. అయితే ఈ మినీ కవిత్వం గురించి విస్తృతంగా ప్రచారం చేసింది ఎవరు అన్నప్పుడు, విరుపుకి మెరుపుకి కేర్ ఆఫ్ మినీ కవిత అయితే, ఆ మినీ కవితకి ఉద్యమకర్త ఎవరు అంటే రావి రంగారావు. వచన కవిత్వాన్ని కుందుర్తి ఎలా అయితే భుజాన వేసుకొని మోశారో, అలాగే మినీ కవిత్వాన్ని రావి రంగారావు గారు భుజాన మోసుకొని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లారు. 1975 వరకు కుందుర్తి దీర్ఘ కవితకు ఊతమిస్తే, ఆ తర్వాత సుదీర్ఘ కవిత కాస్త కుదించబడి మినీ కవితగా రూపొందింది. మినీ కవిత రావటమే ఒక ప్రపంచమై యువతరాన్ని ఊపేసింది. అందుకే మినీ కవిత ప్రారంభమైన కొద్ది కాలానికే మినీ కవితలకు భాండాగారమైంది. అదేవిధంగా డాక్టర్ రావి రంగారావు గారితో పాటు కొల్లూరి ఆసు రాజేంద్ర, డాక్టర్ జీవి పూర్ణానంద, అలసిటి ప్రభాకర్, జింబో, ఆచార్య భావన్ తదితరులంతా కూడా ఈ మినీ కవిత పల్లకిని మోసిన వారే. ముఖ్యంగా సాంస్కృతిక సమాఖ్య ఈ మినీ కవితకి వేదికగా ఉపయోగపడింది. అదే విధంగా ఎక్స్రే, దిక్సూచి, స్పందన వంటి పత్రికలు కూడా విస్తృతంగా మినీ కవితల్ని ప్రచురించి మినీ కవిత వ్యాప్తికి చాలా వరకు దోహదపడ్డాయి అని చెప్పవచ్చు. అదే విధంగా అలసిటి ప్రభాకర్ గారి మినీ కవితలు టీ లైఫ్ పేరుతో రోజుకి ఒకటి చొప్పున ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చి విశేషంగా ప్రజలను ఆకర్షించాయి. మినీ కవితల సంకలనం 1116 పేరుతో మినీ కవిత పితామహుడు డాక్టర్ రావి రంగారావు గారు ప్రచురించారు. ప్రతి సంవత్సరము అలాంటి మినీ కవిత సంకలనాన్ని ఒకటి చొప్పున ప్రచురిస్తున్నారు. మినీ కవితకు మెగా పవర్ రావి రంగారావు గారు. రావి రంగారావు కవిత్వాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లడానికి ఒక ఉద్యమంగా భావించి కవిత్వం రాస్తున్నారు. పిల్లలతో, యువకులతో, కొత్త బాధతో రాయిస్తున్నారు. అందరికీ అర్థమయ్యేలా ఉండటంతో పాటు ఆలోచించుకునే వారికి కూడా లోతైన భావం ఉండేలా రాయటం వీరి ప్రత్యేకత. వేమన స్ఫూర్తిగా తీసుకుని మినీ కవిత ఒక కొత్త ప్రక్రియగా నిలదొక్కుకోవడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరము కూడా ఉత్తమ మినీ కవితల సంకలనాన్ని ప్రచురిస్తున్నారు. 25 సంవత్సరాలు పైగా వచ్చినటువంటి మినీ కవితలన్నింటినీ కూడా సేకరించి దాదాపు 500 మంది కవుల 1227 మినీ కవితల్ని ప్రచురించారు. అమృత వృక్షం, రావి శతకం వీరు రాసినటువంటి పద్య గ్రంథాలు. మినీ కవితని రావి రంగారావు గారు వామన కవిత అంటూ కొత్తగా అభివ్యక్తీకరించారు. మినీ కవిత యొక్క ప్రయోజనం గురించి రావి రంగారావు గారు చెప్పిన మాటలు చూద్దాం. ప్రజాకవి మహాకవుల కన్నా ఎప్పుడూ తక్కువ వాడే, సూర్యుడు నక్షత్రాల కన్నా చిన్నవాడే కదా అన్నారు. రావి రంగారావు గారు శ్రీమతి అచ్చమ్మ వీరయ్య గార్లకు జూలై 10, 1952 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని ఒట్టి చెరుకూరు మండలం అనంత వరప్పాడులో జన్మించారు. 1972 నుంచి 78 వరకు
వరకు టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ లో టెలిగ్రాఫిస్ట్ గా పనిచేశారు. ప్రస్తుతం తెలుగు బోధనా పద్ధతుల అధ్యాపకులుగా మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో పనిచేస్తున్నారు. కవిత్వం రాయడం, యువతను రాయించడం, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గొనడం వీరి ప్రవృత్తులు. అంతేకాకుండా యువ కవిత అనే త్రైమాసిక పత్రికను కూడా నడుపుతున్నారు. వీరి మినీ కవిత 2-3 చూద్దాము. దేశంలో దొంగతనం జరుగుతుంటే మొరగాల్సిన కుక్కలు చూస్తూ ఉండిపోతున్నాయి. కారణం దొంగలే యజమానులు కావటం. అదే విధంగా డబ్బుకి, కులానికి, అధికారానికి అమ్మలేను, ఓటు అనేది నా కూతురు లాంటిది. సెన్సార్ అనేటువంటి శీర్షికతో రాసినటువంటి మినీ కవితను చూద్దాం. గోడ మీద ఒలువలోడ తీసుకుంటున్న నాగరికతను నమిలేయడానికి వచ్చింది ఆవు, కానీ విచిత్రం గుడ్లప్పగించి చూస్తుంది. బానిస అనే శీర్షికతో రాసిన మినీ కవిత. పసిపిల్లవాడు పొట్టను నేల మీద పెట్టి తలను పైకెత్తుతాడు, వయసొచ్చిన వాడు తలను నేల మీద పెట్టి పొట్టను పైకెత్తున్నాడు. ఇక రెండవ కవి మినీ కవితకి విశేష ప్రాచుర్యం తెచ్చి తెలుగు సాహితీకారులు ఎవ్వరికీ కూడా పరిచయం అక్కర్లేని పేరు అలిశెట్టి ప్రభాకర్. తనువు పుండై తాను పండై తాను శవమై వేరొకరి వశమై తను ఎడారై ఎందరికో వయాసిస్తాయి అంటూ సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గురించి చెప్పినటువంటి ఈ కవిత సుప్రసిద్ధమైనది. అనేక సందర్భాలలో అనేక మంది ఈ కవితను ఉదహరించకుండా ఉపన్యాసాన్ని చెప్పలేరు. వీరు కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1956 జనవరి 12న పుట్టారు. అలిశెట్టికి 7 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ముళ్ళు. తండ్రి పరిశ్రమల శాఖలో పనిచేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడ్డారు. ఆయన మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించారు. ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలైన భాగ్యమును పెళ్లి చేసుకున్నారు. జీవిక కోసమే తప్ప ఏనాడు సంపాదన కోసం ఆరాట పడని మనిషి, తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మినటువంటి నిజమైన విప్లవ అభ్యుదయ కవి అలిశెట్టి ప్రభాకర్. ఆయన మొదట చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో పత్రికలకు, పండుగలు, ప్రకృతి, సినీ నటుల బొమ్మలు వేసేవారు. ఫోటోగ్రఫీ నేర్చుకుని 1975లో జగిత్యాలలోని సొంత ఇంట్లో పూర్ణిమ స్టూడియో ప్రారంభించారు. కరీంనగర్ లో స్టూడియో శిల్పి, హైదరాబాద్ లో స్టూడియో చిత్రలేఖ పేర్లతోనూ స్టూడియోలు నడిపి ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని గడిపారు. చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్ గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే కవిగా ఎదిగారు. 1982లో హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్ గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందారు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వం రాశారు. చేబారిన పడి 1993 జనవరి 12న మరణించారు. శ్రీశ్రీ తర్వాత అంత ఎక్కువగా కోటైన కవిత్వం ప్రభాకర్దే. ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, మరణం నా చివరి చరణం కాదు అనేవి కొన్ని వీరి కవితా సంకలనాలు. జీవితం అనే ఈ మినీ కవితలో ఈ వృక్షం నువ్వు ఊపిరి పోసుకోవడానికి వినియోగింపబడ్డది కాదు, స్వయం కృషిని శాఖోపశాఖలుగా విస్తరింప చేసుకోమని. దృశ్యం కవితలోని 4 పంక్తులు చెప్తాను. పాలరాతి బొమ్మైనా, పార్లమెంట్ భవనమైనా, వాడు చుడితేనే శ్రీకారం, వాడు కడితేనే ఆకారం. శ్రమజీవిని అత్యద్భుతంగా ఈ యొక్క కవితలో వర్ణించారు. ఒక కళాకారుడిపై హత్యాయత్నం జరిగినప్పుడు చలించినటువంటి ప్రభాకర్ రాసినటువంటి ఒక్క 4 పంక్తులు చూద్దాం. గొంతు కోస్తే పాట ఆగిపోదు, అది ముక్త కంఠం. గొలుసులేస్తే పోరు నిలిచిపోదు, అది ప్రజాయుద్ధం. చివరగా వీరి మరణం నా చివరి చరణం కాదు అనే కవితతో ముగిస్తాను. మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు, మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు, నిర్విరామంగా నిత్య నూతనంగా కాలం అంచున చిగురించే నెత్తుటి ఓహను నేను, కలల ఉపరితలం మీద కదలాడే కాంతిపుంజం నేను, కన్నేళ్లకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను, అగ్ని పద్యం నేను, దగ్ధ గీతం నేను, అక్షర క్షిపణి నేను, ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను, అడవి నేను, కడలి నేను, ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను, అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల్లోంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమ నేను, శుష్కించిన పల్లె నుంచి, శిథిలమైన బతుకు నుంచి, శూలమైన చూపు నుంచి, పరాధీనమవుతున్న స్వేదం నుంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను, మందు పాతర నేను, లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలి నేను, సంపదల సమతుల్యం కోసం దోపిడీ వటవృక్షాన్ని నేలకూల్చే సైనికుల సారథ్యం నేను, చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కు చెదరని సత్యం నేను, హింసకు ప్రతిహింసను నేను, హిట్లర్లు, హిరణ్యకశిపులు ధ్వంసం నేను, ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో పీడితుడే నా అస్త్రం అన్వస్త్రం, శత్రువు నా
పాదధూళి. రేపు మరొక కవితో కలుద్దాం. జై తెలుగు తల్లి.